లోకేష్ గారికి మొట్టమొదటిసారిగా మా డిఎస్సి అభ్యర్థులందరి తరపున కృతజ్ఞతలండి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేస్తున్న వేళ 50,000 మందిని ఒక చోట చేర్చి 16,000 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందచేయటం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఎంతో క్రమశిక్షణ, ఎంతో నిబద్ధతతో ఉంటేనే అది చేయగలం. దానికి తోడు అక్కడకు వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి కేటాయించినటువంటి కుర్చీ మీద తన యొక్క పేరు రాసి ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని పెంచినటువంటి కూటమి ప్రభుత్వానికి మనం రుణపడి ఉండాలండి. ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచారు. న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనల్ని గౌరవించారు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది. అలాగే ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని మనల్ని అగౌరవంగా చూస్తున్నారు కాబట్టి దానిని వ్యతిరేకించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందండి. ఉపాధ్యాయులము, మంచి చెప్పాల్సిన వాళ్ళము. మనం ఏది చేస్తే సమాజం కూడా అదే చేస్తుంది. సమాజానికి నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుని భుజస్కంధాల మీద ఉందండి. ఖచ్చితంగా ఇది మెగా డిఎస్సి అనండి, దగా డిఎస్సి ఎట్టి పరిస్థితిలో కాదు. మేము రోడ్డు మీద వెళ్తుంటే ఏమండి ఇది నిజంగా వచ్చిన ఉద్యోగమేనా అని మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళకి డిఎస్సి అభ్యర్థులు అందరి తరపున చెప్తున్నాము, మా పేరు, మా కేటగిరీ, మా మార్కులు, మా ర్యాంకు, మాకు కేటాయించినటువంటి పాఠశాల పేరుతో సహా ఆన్లైన్ లో ఉంది. వెళ్ళి ఎవరికి కావాలంటే వాడు చెక్ చేసుకోండి. ఇది దగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. కష్టపడి మేము సంపాదించుకున్న మా హక్కు, ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి మేము సంపాదించుకున్న మా హక్కు. దీనిని రాజకీయ లబ్ధి కోసం వాడద్దు. ఉపాధ్యాయులను గౌరవించండి, అది సమాజానికి చాలా మంచిది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్. సూపర్ అండి. ఇప్పుడు బాపట్ల జిల్లా నుంచి మనలోని ఒక టీచర్ గారి ఒక తండ్రి గారు వచ్చున్నారు, ఆయన మాట్లాడుతున్నారండి. అది బాపట్ల జిల్లా అండి, పెద్దయాగల్లమూడి, పొచ్చూరు మండలం, తులసి వెంకటేశ్వరరావుని. మా అమ్మాయి పేరు తులసి నాగరాజ. నేను రూపాయి ఖర్చు పెట్టలేదు, చదువుకుందండి, ఉద్యోగం వచ్చింది. మేము చిన్న రైతులము, పొలం పని చేసుకుంటాము. నేను గాజులు బేరం చేస్తాను, చదివించుకున్నాను. జై హింద్. సూపర్ సార్, సూపర్. వైసీపీ నాయకులారా వింటున్నారా? ఇలాంటి ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి చదివించుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. సార్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి గోపాల్ గారు. సార్ అందరికీ నమస్కారం. నా పేరు గోపాల్, చింతపల్లి, మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను పెద్దనిండ్రకొలను నిడమరి మండలం హై స్కూల్లో పనిచేస్తున్నాను. నాకు టెట్ 150కి 122 మార్క్స్ వచ్చాయి. నేను 2014 నుంచి 2019 వరకు 1000 కళ్ళతో వేచి చూశాను డిఎస్సి వేస్తారని. మా నాన్న పొలంలో పనిచేసేవారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఉంటుందా డిఎస్సి, ఇక ఉండదేమో అని నిరాశతో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ వేసింది. నవంబర్లో 2024 నవంబర్లో టెట్ పెట్టింది. టెట్ చాలా టఫ్గా ఉంది. అది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు 122 మార్క్స్ కొట్టాను. వీఆర్ ఆల్ మెరిటోరియస్. దిస్ విజయవాడ టుడే విట్నెస్ Indian Ocean. It is 2025 DSC meritorious ocean. These are the meritorious students and selected. We are talented teachers. Nobody questioning us. నేను ఒకటే అడుగుతున్నాను, 2014 నుంచి 2019 వరకు ఒక్క డిఎస్సి కూడా వేయకుండా ఇంత ట్రాన్స్పరెంట్ గా, ఇంత మెరిటోరియస్ టీచర్స్ ని సెలెక్ట్ చేసినటువంటి ఈ గవర్నమెంట్ ని ఎలా డౌట్ పడుతున్నారు అని అడుగుతున్నాను నేను. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ బాబు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సీఎం సార్. అందరూ ఒకసారి సార్, ఇంకా అక్కడ కొంతమంది సార్. థ్యాంక్ యూ సీఎం సార్. సార్ ఇప్పుడు మాధవి ప్రియదర్శిని గారు కృష్ణా జిల్లా నుంచి మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. నా తోటి ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు. ఇది మనం కొద్దిగా బాధపడాల్సిన విషయం, కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఒక అబద్ధాన్ని నిజం 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 అని ప్రతిసారి చెప్తున్నారు,
కానీ అది కాదు, ఇది జరిగింది అని చెప్పడానికి ఒక వేదికను మాకు ఇలా అవకాశాన్ని కల్పించినందుకు ఫస్ట్గా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక సంవత్సరం, ఒక నెల, ఒక రోజు పడ్డ కష్టం కాదండి. సంవత్సరాలు ప్రతి టీచరు, కొంతమంది అయితే వాళ్ళకి ఇంట్లో కంపల్సరీ సిచ్యువేషన్, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో కంపల్సరీగా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండాలి, లేకపోతే ఇల్లు గడవదు. అలా చేసుకుంటూ వాళ్ళు కష్టాలు పడుకుంటూ ప్రిపేర్ అయ్యి ఇదే లక్ష్యం, లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అన్నట్టు ప్రిపేర్ అయ్యామండి. ప్రిపేర్ అయ్యి 1-2 మార్కుల్లో బై మిస్టేక్ వాళ్ళు అనలిటికల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయిన వాళ్ళని వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ని తీసుకుని, వాళ్ళకి హారిజాంటల్ రిజర్వేషన్ అంటే అవేర్నెస్ లేక వాళ్ళని ఒక అవకాశంగా తీసుకుని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. దేనికి కూడా ఇక్కడ దుష్ప్రచారానికి అవకాశం లేదండి. ప్రతి దానికి ప్రూఫ్ ఉంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైవ్ ఎక్స్పీరియన్స్. అది ఒక మేడం గారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టారు. వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, కానీ మేడం గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద తీసుకొచ్చారు. ఎంత డీప్ గా స్క్రూటినైజ్ చేసి వెరిఫికేషన్ జరగకపోతే అది ఎలిమినేట్ చేస్తారండి. ఈ మేడం గారు కొనుక్కోవాలంటే పోస్ట్ ఎంతసేపు మేడం? ఆవిడ కొనుక్కోవాలంటే ఎంతసేపు అండి? ఒకటే అన్నారు, మీరు మీ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు ఈడబ్ల్యూఎస్ అలా వర్తిస్తుందండి, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అండ్ యు ఆర్ ఎలిమినేటెడ్. అంతే. చూడండి ఎంత జెన్యూన్ గా జరిగిందో. ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు తీసుకున్నారు వాళ్ళ ప్లేస్ లో ఇంకొకళ్ళు. అలా స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ జరిగింది. ఫస్ట్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈస్ genuine and clear, and this government did not bring anything into the politics. Everything is clear and transparent. For that one live experience, we all DSC 2025 candidates have experienced during the appointment time. That day, Honorable Education Minister, when he get onto the stage, he asked apologies just when they played the Yuvagalam song regarding this education program. So that is the number one sign that they are not bringing into the politics. So this is a noble profession. The teaching is a noble profession that creates all professions. Please kindly understand and don't make this type of gossips and rumors. Thank you so much. థ్యాంక్ యూ మేడం గారు. చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనాలు. నా పేరు శనగల చంద్రశేఖర్. నేను గుంటూరు జిల్లాలో నివసిస్తున్నాను. ఈ 2025 మెగా డిఎస్సిలో నా